Hello dear aspirants, ఈ సమ్ చూడండి. ద ప్రోడక్ట్ ఆఫ్ 3 కాంజుగేటివ్ నేచురల్ నంబర్స్ ఇస్ 2184. మూడు వరుస సహజ సంఖ్యల మధ్య లబ్ధము 2184 అయితే కనుక వాట్ ఈస్ సమ్ ఆఫ్ దోజ్ నెంబర్స్, ఆ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడండి. డియర్ ఆస్పిరెంట్స్ ఏంటంటే దీని యొక్క ప్రొసీజర్ ఏంటంటే x ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు ఏమవుతుందంటే 2184 అవుతుందండి. అలా కాకపోతే కనుక రెండో మెథడ్లో ఏం తీసుకోవచ్చు అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏమవుతుందంటే 2184గా తీసుకోవచ్చండి. కానీ ఇక్కడ ఏది సొల్యూషన్ చేసినా చాలా లెంగ్తీ అయిపోతుంది కాబట్టి దీనికి వచ్చే ద బెస్ట్ మెథడ్ ఏంటంటే డియర్ గైస్, సో చూసుకుంటే చూడండి, మూడు వరుస సంఖ్యలు మధ్య లబ్ధము అన్నాడు కాబట్టి 3 డిజిట్ పై బార్ పెట్టుకోండి. రెండు వరుస సంఖ్యలు అంటే గనక 2 డిజిట్ పై బార్ పెట్టుకున్న మాదిరిగా దీని మీద పెట్టుకోండి. డియర్ గైస్ ఏంటంటే 2 మీద చుక్క పెట్టుకున్నాం, అవునా? సో ఈ 2 అనేది ఏ ఫ్యామిలీలో ఉందంటే కనుక 1 నుంచి 7 వరకు 1 ఫ్యామిలీలో ఉంటుందండి. ఎందుకంటే 1 క్యూబ్ 1 అండి, 2 క్యూబ్ 8 అంటే 8 రాకూడదు, 8 బిలో వరకు 1కి ఛాన్స్ ఉందండి. అంటే 1 నుంచి 7 వరకు 1 అయితే 8 నుంచి 26 వరకు మనకి 2 అవుతుందండి. 8 నుంచి 26 వరకు ఏమవుతుందండి? 2 అవుతుందండి. 27 నుంచి 63 వరకు ఏమవుతుందంటే 3 అవుతుందండి. 64 నుంచి 124 వరకు ఏమవుతుందంటే 4 అవుతుందండి. 125 నుంచి 215 వరకు 5 అవుతుందండి. 216 నుంచి 342 వరకు 6 వర్తిస్తుందండి. 343 నుంచి 511 వరకు 7 వర్తిస్తుందండి. 512 నుంచి 728 వరకు 8 వర్తిస్తుందండి. అర్థమైంది కదా డియర్ గైస్? సో నేను చెప్పేది ఏంటంటే క్యూబ్స్ వస్తేనే ఈ ఫ్యామిలీస్, ఈ బంధనాలు తెలుస్తాయండి. సో ఎడం వైపు ఏది కన్ఫర్మ్ అయిందంటే 1 కన్ఫర్మ్ అయిందండి. సో న్యాచురల్ నెంబర్లో తీసుకుంటే కనుక 10 తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నేను 10 తీసుకోను. ఎందుకు తీసుకోనంటే వన్స్ యూనిట్స్ ప్లేస్లో 0 వస్తే ఎంటైర్ నెంబర్లో ద లాస్ట్ డిజిట్ ఏమొస్తుందంటే 0 అయిపోతుందండి. సో 10తో మనకు పని కాదండి. తర్వాత వచ్చే నెంబర్స్ ఏంటంటే 11, 12, 13 అండి. చూడండి డియర్ గైస్, 1, 2, 2, 2, 3, 6 యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది, ఫెయిల్ అవుతుందండి. తర్వాత వచ్చే నెంబర్ ఏంటంటే 2, 3, 6, 6, 4, 24 అంటే యూనిట్స్ ప్లేస్ ఇక్కడ 4 అవుతుందండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూసుకున్నా సరే మనకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక 8, 1, 9, 2, 4, 6 అండి. ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకుంటే మనకి చూడండి ఫ్రెండ్స్, టాలీ చేసుకుంటే మనకు అదే వస్తుందండి. ఓకేనండి? సో ఏమవుతుందంటే 12, 13, 14 మల్టిప్లై చేసి ఇది వస్తుంది. అందులో మొత్తం ఎంత అంటే కనుక 14, 13, 27, 27, 12 ఏమవుతుందంటేనన్నా 39 మన ఆన్సర్ అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 39 మన ఆన్సర్ అవుతుందండి. రైట్ అండి?